ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డి ప్రోగ్రామ్ ఉంది, అదే డి బదులు నేను ఒకవేళ కూచిపూడియో లేకపోతే కథకో భరతనాట్యం ప్రోగ్రామ్ చేశాను అనుకోండి, దానికి నాకు టీఆర్పీ రేటింగ్ రావట్లేదు. మళ్ళీ అదే చెప్తున్నాం, మనము ప్రేక్షకులకి మనము ఇవి పెట్టి అలవాటు చేస్తున్నాం. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడక్షన్ టీము, ఆ ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేస్తున్న ఛానల్, వాళ్ళిద్దరికి డబ్బులు కావాలి. సో అంటే అసలు ఇట్లాంటి పెట్టకుండా ఇట్లాంటి మూవీస్ లో మనం తీసుకుంటూ వెళ్తే ఆడే వాడుతూనే ఉంటాయని చెప్పి మెల్లగా అలవాటు అయితే అలవాటు అవుతాయి. ఓకే, అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఒక రెగ్యులేషన్ తీసుకురావాల్సింది. ఇవాళ ఓటీటీల గురించి మాట్లాడుతున్నాం అండి, వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం, వాటికి కనీసం అసలు ఉన్న సెన్సారే పనిచేయట్లేదంటే వాడికి అసలు ఆ మాత్రం సెన్సార్ కూడా లేదు. మరి ఇవన్నీ మరి ఎందుకు రాజ్యం వెళ్తున్నాయి అని అంటే, ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే, మన జీవితాల్లో ఆనందం లేదు, కనీసం ఇవి చూసైనా ఆనందిద్దాం. ఇప్పుడు దానివల్ల నష్టం ఏముంటది అని ఆలోచించట్లా. ఇప్పుడు ఒక తల్లి ఏం చేస్తుంది, 6 నెలల పిల్లవాడికి సెల్ ఫోన్ ఇచ్చి తిండి పెడుతుంది. ఏమేం ఆలోచిస్తుంది, నా బిడ్డ పొట్ట నుండి అన్నం తింటున్నాడా లేదా అనేది ఆలోచిస్తుంది తప్పితే, ఇలా ఫోన్ కి ఎడిక్ట్ అవుతాడు నా బిడ్డ అని ఆలోచించలేకపోతుంది. అంటే మనము ఏ మనిషి అయినా సరే ఒక లిమిటేషన్ ని దాటి ఆలోచించం, ఆ లిమిట్ లోనే ఆలోచిస్తాం. మనకి ఈ క్షణానికి ఏం కావాలి అనేది చూస్తాం. ఈ క్షణానికి నాకేం కావాలి, వినోదం కావాలి, ఈ వినోదం వల్ల నాకు నష్టం వస్తా లాభం వస్తా అని నేను ఆలోచించును. అందుకని మనుషులు ఇదే కోరుకుంటున్నారు. ఇవాళ మనుషుల జీవితాలు చాలా విషాదంగా ఉన్నాయి, పైకి బాగున్నట్టు అనిపిస్తున్నాయి. మంచిగా రకరకాల బట్టలు వేసుకుంటున్నారు, ఒకప్పుడు వేసుకోనని బట్టలు వేసుకుంటున్నారు, వేసుకొని అంటే ఇలాంటి ఇన్ని రకాల తిండ్లు ఉన్నాయా అని తెలియని రోజుల నుంచి ఎన్నో రకాల తిండ్లు తింటున్నాము. కానీ చాలా శూన్యం ఉంది జీవితాల్లో. ఆ శూన్యాన్ని ఏం భర్తీ చేస్తుంది? సోషల్ మీడియా భర్తీ చేస్తుంది, సినిమాలు భర్తీ చేస్తున్నాయి. అసలు ఒక మనిషి స్థిమితంగా కూర్చుని అసలు నేనెవరు, నాకేం కావాలి, నా జీవిత లక్ష్యం ఏంటి అని ప్రశ్నించుకుంటున్న మనుషులు కరువైపోయారు ఈ రోజు. అందుకే చాలా క్రైమ్ జరగటం కూడా అదే కారణం. ఇప్పుడు నేను ఎందుకు క్రైమ్ చేయాలనుకుంటున్నాను, నాకెందుకు ఇంత ద్వేషం ఉంది, ఈ క్రైమ్ చేసిన తర్వాత నేను ఏమవుతాను, ఒకవేళ నాకు శిక్ష పడితే నా కుటుంబం ఏమైపోతుంది, నేను ఆలోచించట్లేదు. అలా ఆలోచించకుండా మనుషులు కండిషన్ చేయబడ్డారు. అందుకే ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. అంటే ఒక సినిమా వెనక ఒక మనకి ఏమంటాము సినిమా రంగాన్ని, ఒక వినోదం ఏదైతే మనకి వినోదం ఇస్తుంది అని అనుకుంటున్నామో, మనము వినోదం స్థానంలో విషం తీసుకుంటున్నాం. ఒక లేఖితనానికి అలవాటు పడిపోతుంది మన బుర్ర. ప్రతి మనిషి బుర్రలోనూ అంతరాంతరాల్లో ఎక్కడో ఒక చోట ఒక క్రైమ్ ఉంటది ప్రతి మనిషిలోనూ. అలాగే ఒక అశ్లీలత ఉంటది, ఒక అజ్ఞానం ఉంటది. వీటన్నిటినీ తట్టి లేపుతాయి ఇట్లాంటి సినిమాలు. మళ్ళీ వెంటనే ఎంతో కొంత వివేకం కూడా వచ్చేస్తుంది. వచ్చేసి నేను ఇది చూస్తున్నానని ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థం కాకూడదు అని తనని తాను మాయపుచ్చుకున్నాడు. ఇప్పుడైతే అసలు మాయపుచ్చుకోవడము, ఆలోచించే వ్యవధానం కూడా లేకపోకుండా జీవితాలు చాలా అసలు పని లేదు, అలా అని తీరిక లేదు, అలా అయిపోయారు మనుషులు. ఒక్క క్షణం తన గురించి, కనీసం కుటుంబం గురించి కూడా కాదు, తన గురించి ఆలోచించుకునే మనిషి, నాకేం కావాలి, నేను ఎక్కడ బాగుంటాను, ఏది నాకు సంతోషాన్ని ఇస్తుంది అని ఆలోచించిన పరిస్థితిలో ఉన్నారు. అందుకే మనం ఎంచుకుంటున్న సినిమాలు అలా ఉన్నాయి, మనం సోషల్ మీడియాలో మనం కన్జ్యూమ్ చేస్తున్న వ్యవహారాలు అలా ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా పిల్ల ముందా అంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమా ప్రభావం ఎంత అయిపోయిందంటే మనం వాళ్ళని అసలు దేవుళ్ళలాగా కొలిచేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళనేమో అంతలా అభిమానించి వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే మళ్ళీ వాళ్ళని బాయ్కాట్ అని అంటున్నాము. అసలు వాళ్ళని అంత ఆరాధించాల్సిన అవసరం ఏం లేదనుకుంటా నేను. మరి అంటే మనుషులు వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇందాక చెప్పింది అదే, నన్ను నేను మిస్ అవుతున్నాను కాబట్టి నాకు
ఆ మిస్ అయిన ప్లేస్ లో ఇంకొకరు కావాలనిపిస్తుంది నాకు. అందుకే వివేకానందుడు చెప్తారు, ప్రతిరోజు కాసేపు మీతో మీరు మాట్లాడుకోండి, ఒక అద్భుతమైన వ్యక్తి మీకు కనిపిస్తాడు. మీరే ఒక అద్భుతం, మీరే ఒక అద్భుతమైన వ్యక్తి అని. మనకనుక అది తెలిసింది అనుకోండి, మనకెందుకు పవన్ కళ్యాణ్ నచ్చుతాడు, మనకెందుకు చిరంజీవి నచ్చుతాడు, మనకెందుకు ఇంకొకళ్ళు నచ్చుతారు అంటే వాళ్ళిద్దరు పేర్లు చెప్పారని కాదు, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నచ్చుతాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఎందుకు నచ్చుతారు. అదే మీరు చెప్పిన స్థాయిలో ఒక అల్లు అర్జున్ ఎందుకు నచ్చుతాడు. ఇప్పుడు నాకు తెలిసి ఏ హీరో కూడా ఈ మాదిరి పేటెక్కి దూకడండి. అవును, సినిమాల గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళవి కాదు, పాటలు వాళ్ళు రాసినవి కాదు. ఆ డాన్స్ అయితే ఏదో కంపోజింగ్ చేసి నానా కష్టాలు పడి డాన్స్ మాస్టర్ వీళ్ళ చేత వాడి కాళ్ళు ఎరగొట్టుకుని వీళ్ళ కాళ్ళు ఎరగొట్టి ఏదో డాన్స్ కంప్లీట్ చేస్తారు, అది వేరే విషయం. అయితే అలాంటి వాళ్ళు చూసి ఇదంతా నిజమని భ్రమించి మనం చూసి సంతోషిస్తాం. వాళ్ళని మనలోకి వాళ్ళలోకి మార్పిడి చేసేసుకుంటాం. ఇదంతా మనలో శూన్యం ఉంది, ఆ శూన్యాన్ని ఇవన్నీ భర్తీ చేస్తున్నాయి. అట్లా కాకుండా నేనెవరు అని గనక ఆలోచించుకుంటే ప్రతి వ్యక్తి నా బాధ్యతలు ఏంటి, ముందు నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, ఇవి అయిన తర్వాత నాకు వినోదం, ఆ వినోదం ఆరోగ్యకరమైన వినోదమా అనారోగ్యకరమైన వినోదమా, ఇవన్నీ వస్తాయి. ఈ థాట్ ప్రాసెస్ అంతా వస్తుంది. అసలు ఆ థాట్ నే చంపేస్తుంటే ఇంత తీరిగ్గా ఆలోచించగలిగే ఒక సగటు మానవుడు వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయండి. ఇవాళ చూడండి, గ్యాస్ వస్తుందో రాదో తెలియదు, పెట్రోల్ రేట్ ఎంత పెరుగుద్దో తెలియదు, ఆ యుద్ధం వల్ల ఏ సరుకులు ఖరీదు పెరిగిపోతాయో తెలియదు. అసలు 24 గంటలు నా నెల బడ్జెట్ లో ఎంత బడ్జెట్ పెరిగిపోతుందో, దీనికి నేనేం చెయ్యాలో, ఇన్నున్నాయి మనుషులకి. ఇప్పుడు ఈ సినిమాలు చూసే వాళ్ళందరూ, చొక్కాలు చింపుకునే వాళ్ళందరూ వీళ్ళేమి అంబానీలు అదానీలు కాదు కదా, సామాన్య మానవులు. వాళ్ళ పని చేస్తే గానీ వాళ్ళకి పూట గడవని మనుషులు వాళ్ళు. నేను అదే అంటున్నాను, అంటే 500 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి టికెట్ చూడాల్సిన అవసరం ఏముంది అని. అదేనండి ఆరాధించే భావన అసలు కాదు. వాళ్ళకి జీవితంలో వాళ్ళకి ఒక లక్ష్యం లేదు, లక్ష్యం పెట్టుకున్నా చేరుకోలేని లక్ష్యం అది. అలాంటప్పుడు చాలా శూన్యం ఉంది వాళ్ళ మెదడుల్లో. ఇలాంటివి వాడికి అదొక ప్రెషరు. నేను 500 రూపాయల టికెట్ పెట్టి సినిమా చూశాను, ఫస్ట్ షో చూశాను, 2000 పెట్టి చూశాను, అది వాడికి చాలా సంతోషం. వాడికి ఇంక ఏది సంతోషాన్ని ఇవ్వట్లా జీవితం. అనుకున్న చదువుకోలేకపోయాడు, అనుకున్న ఉద్యోగం లేదు, అనుకున్న పెళ్లి అవ్వలేదు, అనుకున్నట్లు పిల్లలు పుడతారో లేదో తెలియదు, రేపొద్దున నేను సాధించలేని నా పిల్లలైనా సాధిస్తారో లేదో అనే నమ్మకం లేదు, అసలు రేపటి మీద హోపే లేదండి. అందుకని ఈ క్షణంలో జీవిస్తున్నాడు వాడు. ఈ క్షణంలో ఏం జీవించగలుగుతాడు? ఒక 500 1000 రూపాయలు పెట్టి ఆ ఇంట్లోనే ఖర్చు పెడితే వాడికి అంత ఆనందం దొరుకుతుందా? ఆ ప్లెజర్ వస్తుందా? రాదు. అందుకని అవుట్ సైడ్ ప్లెజర్స్ కోసం వెళ్తున్నారు. అందుకని ఇవన్నీ ఇలాగే ఉంటాయి. సమాజంలో మార్పు రానంత వరకు, అంటే ప్రతి మనిషికి అతని కనీస అవసరాలు కావచ్చు, అతనికి శ్రమకు తగ్గ ఫలితం రానంత వరకు వాళ్ళ జీవితాల్లో చాలా నిరాశ నిస్పృహ ఉంటది. ఆ నిరాశ నిస్పృహల్ని ఇవన్నీ ఫిల్ చేస్తాయి. ఇవి మానవ బలహీనతలు, మానవుల పరిస్థితి ఇది. వీటిని ఆధారంగా చేసుకుని వాళ్ళు సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సినిమా మార్కెట్ అంతా ఇదే, సోషల్ మీడియా మార్కెట్. ఎందుకని యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏం ఆధారంగా అసలు అందులో వచ్చే రీల్స్ గానీ షార్ట్స్ గానీ ఏమన్నా పనికొచ్చేవి ఉన్నాయా? ఇప్పుడు సో సినిమా గురించి చర్చించాం. అయితే ఏంటంటే సినిమాకి చాలా దగ్గరగా ఉన్న ఒక అంశమే, అంటే విమెన్ ప్రాబ్లమ్స్ మీద మీరు సోషల్ యాక్టివిస్ట్, విమెన్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ మీరు పోరాడుతూ ఉంటారు కాబట్టి సినిమాకి రిలేటెడ్ కంటెంట్, నేను ఇందాక అన్నట్టు బయట స్పా సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి, అందులో మీరు ఇందాక కూడా చెప్పారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, సినిమాని వదిలేస్తే ఏమి లేదు, అందులోకి ఎందుకు వస్తున్నారు, అసలు వాళ్ళు రాకుండా ఒక గవర్నమెంట్ కానీ మనం కానీ ఒక సమాజం కానీ ఏం చేస్తే బాగుంటుంది? ఆర్థిక పరిస్థితులు మారనంత వరకు
ఇలాగే ఉంటది. ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లో ఈ స్పాల్లో కావచ్చు, ప్రాస్టిట్యూషన్ హోమ్స్ లో కానీ ఉన్న లేడీస్ ని తో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు, త్రిపుర నుంచి వస్తారు. మరి అక్కడి నుంచి రావడం దేనికి? ఇదే పని అక్కడ కూడా చేయొచ్చు కదా అనుకుంటే చెయ్యరు. అక్కడ తెలియదు, ఇక్కడ వీళ్ళు ఏదో పని చేస్తున్నారని చెప్తారు అక్కడ. అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు. ఇప్పుడు మన కలకత్తా సోనాగంజిలో మనకి బాంబే వేశ్యా వాటికల్లో మన ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళు తెలియదు కాబట్టి. ఇప్పుడు వ్యభిచారానికి పేదరికానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఈ పేదరికం పోనంత వరకు, అలాగే విటుడి సమస్యలు పరిష్కారం కానంత వరకు వాడికి డబ్బులు ఉంటాయి. ఒక మహిళని అనుభవించగలిగిన డబ్బులు ఉన్నంత కాలము, వాడికి ఆ మానసిక వికారం ఉన్నంత కాలం ఈ సమస్యలు పరిష్కారం కావు. మీరు ఎన్ని పునరావాస కేంద్రాలు పెట్టండి, ఏమైనా చెయ్యండి, విటుడిలో మార్పు రానంత వరకు వ్యభిచారం నడుస్తూనే ఉంటది. వ్యభిచారం కేవలం మహిళల సమస్య కాదు, మహిళలు వాళ్ళ ఒక్కళ్ళ కోసమే చేసే సమస్య కాదు, కుటుంబాలు నడవటానికి చేస్తారు. అవును, అదే. ఇది పరిష్కారం ఉండదు. ఎందుకంటే మగవాడికి వికారం ఉన్నంతసేపు శృంగారం విషయంలో వాడు ఏదో ఒక కొత్త దారి ఎత్తుకుంటాడు, ఏది లేకపోతే పూర్ణమైనా చూస్తాడు. మార్పు రావాల్సింది ఆ బుర్రలో మార్పు రావాలి. ఇప్పుడు భర్త పిల్లలు కలకత్తాలో ఉంటారు, భార్య ఇక్కడ వ్యభిచారం చేస్తుంటది. దీనికి కారణం ఏంటి చెప్పండి? ఈమె డబ్బులు అక్కడికే పంపిస్తుందిగా. అంటే భర్త ఇష్టం లేకుండా కాదు కదా, భర్తకి తెలుసు కదా ఇవేం చేస్తుందో. కనీసం అంటే వాళ్ళని చట్టం ఎలా చూస్తుందంటే బాధ్యతల కిందే చూస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేయరు, హోమ్స్ లో పెడతారు. ఆ హోమ్ లో కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇదే పని. అందుకని ఏంటంటే ఇది మనం మాట్లాడుకుంటే తేలే విషయం అయితే కాదు. ఇది ఇలాంటి వాళ్ళందరికీ విమెన్ వెల్ఫేర్ కింద మనం ఏదైనా వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఇంకా కొత్త వాళ్ళు పుడతారు. అంతేనా? కొత్త వాళ్ళు పుడతారు. నేను అదే చెప్పాను, కొత్త వాళ్ళని పుట్టిస్తారు వీటిలు. ఇప్పుడు వాళ్ళల్లో ఆ కోరిక ఉన్నంతసేపు ఆ కోరిక తీర్చుకోవటానికి చెట్లతోనో లేకపోతే జంతువులతోనో ఉండలేరు కదా, స్త్రీలతోనే ఉంటారు కదా. ఈ సమాజం అలాంటి స్త్రీలని చూపిస్తుంది వాళ్ళకి. ఈ మధ్య వారధులు ఉంటారు వీళ్ళకి. ఇప్పుడు ఒక ప్రేమికుడు ఒక అమ్మాయిని, నీ అంతటి వాళ్ళు లేరు కానీ నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం నగలు డబ్బులు తీసుకొని రా అంటాడు. తీసుకుని వస్తుంది, ఖర్చు పెడతారు. అవి అయిపోయిన తర్వాత వాడు మంచోడైతే అసలు అవన్నీ తీసుకుని రమ్మండు, నువ్వు వచ్చే మన ఇద్దరం కలిసి బతుకుదాం అంటాడు. అవి తెమ్మన్నప్పుడే అమ్మాయికి బుద్ధి జ్ఞానం పనిచేయాలి, పనిచేయదు. సరే తీసుకొస్తుంది, అవి అయిపోయిన తర్వాత ఏదో ఒక వేశ్యా గృహానికి అమ్మేస్తాడు. ఒక వ్యభిచారం తయారైంది. దానిలో అమ్మాయి స్వచ్ఛందంగా అయ్యిందా? లేదు. ఆ వేశ్యాగృహం ఉంది కాబట్టి, దానికి వచ్చే మగవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు తయారు చేయబడతారు. అందుకని అంటే నేను ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తున్నానని కాదు, ఇది అంతా ఒక వ్యవస్థాగతమైన సమస్య. ఇది అంత ఈజీగా ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్య కాదు. ఓవరాల్ గా బాగుందండి. థ్యాంక్ యూ.